చక్కగా వీడియో మొత్తం చూసి చక్కగా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి ఇక్కడ. ఇది ఏ చెట్లో మనకు తెలియదు, రకరకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ. కొబ్బరి చెట్టు, ఇక్కడ వాటర్ చూడండి, వాటర్ పడుతున్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ గేదెలు కూడా ఉన్నాయి, గేదెలు పాలు కూడా ఇస్తాయి, పొడుస్తుందేమో గేదె. చూడండి ఎలాగుందో వాటర్. ఇవన్నీ పల్లెటూరులోనే ఉంటాయి. బా, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా వాటర్ పుష్కలంగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. కొబ్బరి చెట్లు ఇవన్నీ పంటకి అన్నమాట. వెళ్ళిపోతాయి, వెళ్ళి వాటర్ అంతా వాటర్ తడుపుతాయి. పంట సాగు బాగుంది ఇక్కడ. గేదె చూడండి ఇక్కడ తింటున్నాయి, గడ్డి తింటున్నాయి. పల్లెటూరులో పాకలు ఇలా ఉంటాయి, ఈ గడ్డే తింటున్నాయి గేదెలు. ఇక్కడ మనతో ఒక బ్రదర్ కూడా ఉన్నారు, ఆయన శేఖర్ ఆయన పేరు. హాయ్ చెప్పండి, మీరు కూడా ఉందిరు కానీ వీడియోలో. ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఇది బాగా తెలుసు మాట, నాకు తెలియదు. ఇది కాఫీయా? ఇది కాఫీ చెట్టు. అది చూద్దాం. రకరకాల చాక్లెట్ అయి ఉంటుంది. ఎస్, చాక్లెట్. ఇక్కడ చాక్లెట్ సాగు చేస్తున్నారు ఇక్కడ. బా, ఎన్ని ఉన్నాయో. ఇదిగోండి చాక్లెట్ సాగు ఇదంతా. పగలగొడితే ఏమవుతుంది, ఇందులోంచి విత్తనాలు వస్తాయి. విత్తనాలని ప్రాసెస్ చేసి చాక్లెట్ తయారు చేస్తారు. ఇదంతా డార్క్ ఫారెస్ట్ లాగా ఉంది కదా. ఇది ఇవన్నీ కూడా చాక్లెట్ పంటే. ఇవి కొబ్బరి మొక్కలు ఇట్లా వస్తాయి కొబ్బరికాయలోంచి. నీరు చూడండి ఎలా వెళ్తుందో మొక్కలకి. ఇదంతా గార్డెన్ అన్నమాట, మొక్కలకి నీళ్ళు వెళ్తున్నాయి. ఇది గోరింటాకు చెట్టు కదా వదది, ఇది గోరింటాకు చెట్టు. గోరింటాకు చెట్టు ఇదంతా గోరింటాకు. చిన్నప్పుడు సరస్వతి ఆకు అనేది ఉండేది అన్నమాట, అది కనిపించట్లేదు ఇప్పుడు. ఇది మామిడి చెట్టు. ఇదేమో అరటి చెట్టు. చూడండి అరటి చెట్లు ఎలా ఉన్నాయో, సూపర్ ఉన్నాయి. ఈ ప్లేస్ అంతా చిలకపాడు రూట్ అన్నమాట ఇది. ఇది మునగాకు చెట్టు. మునగాకు తెలుసు కదా, ములక్కాయలు కాస్తుంది. ఇది మునగ చెట్టు అన్నమాట. చూడండి ఎంత బాగుందో మునగ చెట్టు. మునగాకు చాలా మంచిది ఆరోగ్యానికి. ఇదంతా మునగ చెట్టు. ఇదేమో మామిడి చెట్టు. ఇవన్నీ పంట పొలాలు, ఇవి ఎక్కడ చూసినా పంట పొలాలు. మళ్ళీ ఇదంతా కూడా పంట, మళ్ళీ పొలాలు వేసినప్పుడు చూడండి ఎంత బాగుంది వ్యూ మొత్తం. మంచి గాలి వస్తుంది ఇక్కడండి, అసలు పొల్యూషన్ లేదు. నిజమే. ఇక బర్డ్స్ కూడా ఉన్నాయి. ఇదేమో పంట కాలువ, బోదే. ఈ చాలామంది ఇప్పుడు ఉన్న యూత్ అందరూ ఏం చేస్తున్నారంటే చదువుకుని సిటీ వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇంక వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఉండలేదు. సో ఆ బ్యూటీ అనేది పోతుంది నెమ్మదిగా. చిన్నప్పుడు అట్లాంటిది దాని మీద కూర్చుని కాళ్ళు వెళ్ళగా ఎంతో బాగుండేది అప్పట్లో. ఈ అరటి చెట్లు ఉంటాయి కదండి, అక్కడ కూడా ఒకసారి ఆగుదాం, సరిపోతుంది మనకి. ఈ మామిడి చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. కొన్ని ప్లేసుల్లో పంట
అట్టి చెట్లు అసలు పంట చూడండి అసలు ఎలా ఉంది. ఈ సంక్రాంతికి ఏమవుతుందంటే రైతులందరికీ మంచి డబ్బులు వస్తాయి. హై టెన్షన్ వైర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. కానీ పల్లెటూరులో ఉన్న పచ్చదనం ఎక్కడ ఉండదండి, అంత బాగుంటాయి. ఏంటి ఇక్కడ ఎక్కువ కాఫీ ఇది చాక్లెట్ ఎక్కువ వేస్తున్నారు. ఏంటి ఎక్స్పోర్ట్ చేస్తారేమో ఐ థింక్. అరటికాయ ఒకటి, ఇవన్నీ బూదులు ఇటు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మా అమ్మమ్మ గారి ఊరిలో అప్పుడు చూసాను కదా. కానీ మంచి ఫ్రెష్ పాలు దొరుకుతాయి ఇక్కడ. కాకపోతే పితికిన పాలు దొరికితే బాగుండు. దీనికి పితికిన పాలు ఎవరా ఇస్తారు కానీ కొద్దిగా రేట్ ఎక్కువ. కలపకుండా మాత్రం ఇవ్వలేరు. అది ఇంకా అలవాటు అయిపోయింది వాళ్ళకి. డైరీ ఫామ్లు ఉన్నాయి, మీరు వచ్చే దారిలో డైరీ ఫామ్లు ఉన్నాయి. అక్కడైతే అక్కడ మన ముందే పిచ్చిపోతారు. ఈ బోధి ఈ ప్లేస్లన్నీ చూసి చాలా కాలం అయిపోయింది. ఇక్కడ ఎంత బాగున్నాయి ఇవి. బొప్పాయి చెట్లు, ఇటు కూడా లోపల ఊరుందా బ్రదర్? ఇటు మీరు ఉండా దూరం వచ్చారు కదా, ముందుకెళ్తే ఆ ఊరు ఈ ఊరు టచ్ అవుతుంది. గేదెలు స్నానం చేస్తున్నాయి. బా ఇక్కడ కూడా ఇల్లులు ఉన్నాయి. కోడి పందాలకు రెడీ. కోడి పందాలకు రెడీ. కొన్ని ప్లేసులు ఆపుతారండి, పంట వేయరు 15 రోజుల దాకా. ఈ కోడి పందాల కోసం సంక్రాంతి కదా, కోడి పందాల కోసం మొత్తం రెడీ అవుతున్నాయి పుంజులు ఇవన్నీ. బా అరటికాయలు చూడండి మీరు. అట్టి చెట్టుకి అరటికాయలు అలా కాస్తున్నాయి. ఇక చూడండి కోడి పందాల కోసం కోళ్ళు ఎలా పెంచుతున్నారో మీకు. కోడి పందాల కోసం కోళ్ళు పెంచుతారు ఇందులో. ఈ పిడకలు అయిపోయినాయా? డాగ్స్ కూడా ఉన్నాయి. చేయనికి కోళ్ళకి అన్నిటికి ఇక్కడ కాపలా ఉంటాయంట. అక్కడ డాగ్స్ ఉన్నాయి చూసారా, వెరీ డేంజరస్ డాగ్స్ అవి. లేచిపోతున్నాయి, నేను వస్తున్నాను కదా లేచి చూస్తున్నాయి. చూడండి ఎలా ఉన్నాయి డాగ్స్, సీరియస్గా చూస్తున్నాను ఆ వైపు. మనిషి వెళ్తే పడే మాత్రం మీద పడి పీక్కిందంటాయి. ఎంతైనా పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు అంటారుగా. చూడండి ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. కానీ తణుకు దగ్గర ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయో నాకు తెలియదు. ఎప్పుడు ఇంతేనండి, సమ్మర్ అయినా ఇలాగే ఉంటుంది. సమ్మర్ కూడా ఇలాగే ఉంటుంది. అవుతాయి అట్టి తొట్లు ఇవన్నీ చెట్లను కామన్. 24 hours వేస్తూనే ఉంటారండి. 5 days నడుస్తూనే ఉంటుంది అట్టి తోటలు. అవి వేస్తున్నారు కదా, అవన్నీ చూడండి ఇక్కడ ఆవులు ఉన్నాయి, వైట్గా ఉంటాయి ఆవులు. గేదెలు ఏమి నల్లగా ఉంటాయి. ఇలాంటి ప్రకృతి అంతా ఎంతో అందంగా ఉంది. ఇక్కడ చిన్న ఆలయం కూడా ఉంది. మర్రి చెట్టు అంటారు కదా, పల్లెటూరులో ఎక్కువ మంది నానుడు ఉంటుంది. మర్రి చెట్టు మీద దెయ్యాలు ఉంటాయి అంటారు. అంటే ఏంటంటే అంత పెద్దగా ఉంటాయి అన్నమాట మర్రి చెట్టు అంటే.
చూడండి, ఇదివరకు ఈ వంతుల నుండి కదా, దీని మీద వెళ్ళిపోవచ్చు అన్నమాట. అవతలకి ఆ బోధ్ దాటుకుని అవతలకి వెళ్ళొచ్చు. నడకదారి మాట ఇది. ఇక్కడ ఆలయం కట్టారు. సిటీలో కూడా కుదరదండి ఆ టెక్నాలజీ డాగ్. అంటే ఇప్పుడు లాక్స్లో కదా పోటీ కోడి పందాలంటే. మన సైడ్ వాళ్ళు మరీ పిచ్చోళ్ళు ఇక్కడ వాళ్ళు. బాగా అందరికీ అదొక కల్చర్ అంతే. ఇంకా పిచ్చని కాదు కదా, అదొక కల్చర్. అది కాదు, ఫ్యాషన్ అంతే. అంతే, కల్చర్ కొనసాగిస్తున్నారు. ఇదివరకు చిన్నప్పుడు కోడి పందాలు మా ఊర్లో వేస్తే నేను సైకిల్ పెట్టుకోవడానికి స్టాండ్ ఇవ్వండి డబ్బుల కోసం. ఇప్పుడు కొన్ని చేలు వరేసారు కదా, కొన్ని ఆపేస్తారు. అక్కడ కోడి పందాలు రెడీ చేస్తారు అప్పుడే. ఓకే, మరి వేయటం ఆగిపోతామాట. మళ్ళీ తర్వాత వేస్తారు పందాలు, మళ్ళీ వేస్తారు. కోడి పందాలు అయిపోయింది. లాభసాటి వ్యాపారం చూసుకుంటారు కదా. సంవత్సరం అంతా అలాగ వచ్చేస్తున్నాయి. బూడిద గుమ్మడికాయ ఇక్కడ. కాకపోతే నైట్ టైంలో అసలు ఎవరు ఉండరు ఇక్కడ, భయం వేస్తుంది. ఈ మధ్య తిరుగుతున్నారండి, అంతకుముందు ఈ మధ్య పంటలు చేస్తున్నారు కాబట్టి జనం తిరుగుతున్నారు బాగా. కానీ మొత్తం అంతా కూల్ అయిపోతుంది ఈవినింగ్ అయినంటే. కూల్ అండి. మళ్ళీ మార్నింగ్ లొకేషన్ బాగుంటుంది. అవును, ఎర్లీ మార్నింగ్ మంచు లైటింగ్లో బాగుంటుంది. వెళ్దామండి, ఇటు వెళ్దాం. ఇటు వెళ్ళిపోదు, మామూలుగా ఇంటికి వెళ్ళిపోదు. ఇది చిలకపాడు, ఇది వాటర్ సప్లై. చిలకపాడు ఇక్కడ నుంచి ట్యాంక్లోకి వస్తుంది. ఈ పైప్ లైన్ కాలువ లోపల నుంచి ఉన్నది. ఇవన్నీ అట్టి పొలాలే ఉన్నాయి, అట్టి చెట్లు మొత్తం. బాగా ఫేమస్. అరటి వ్యవసాయం ఎక్కువ ఉన్నట్టుంది ఇక్కడ. పక్కన రావులపాలెంలో తోట పెద్దది మార్కెట్. ఏషియాలోనే సెకండ్. ఎక్కడ అది? రావులపాలెం. రావులపాలెం, అవును. అరటి చెట్లకి ఫేమస్ కదా. బాగా ఫేమస్. ఇవన్నీ అరటికాయలు, అరటికాయ సాగు ఇదంతా. కానీ ఊరు మాత్రం బాగానే ఉంది. కొద్దిగా చిన్న ఐలాండ్ లా కనపడుతుంది పైనుంచి మామూలుగా. చుట్టూ పంట పొలాలు, మధ్యలో ఊరు. ఇదొక రోడ్డు, మంచి ఆక్సిజన్ ఉంటుంది. 3 రోడ్లు ఉన్నాయి. ఏదో కాలువ ఇది. ఇవన్నీ కూడా ఎప్పుడు డెవలప్ అయినాయి అంటే కాటన్ ద్వారా ఉన్నాడు కదా ఆయన, బ్రిటిషర్. ఆయన ధవళేశ్వరం దగ్గర ప్రాజెక్టులు కట్టి ఈ ప్రదేశాలన్నీ సస్యశ్యామలం చేశాడు. మామిడి చెట్లు, ఇక్కడ నుంచి వ్యూ సూపర్గా ఉంది. ఇది ఏం ఆలయం అండి? ఇది శివాలయం అంటారు. బా, ఇక్కడ నుంచి వ్యూ. అక్కడ ఆపండి ఒకసారి. బాబా, ఇది కాలువ. ఎక్కడి నుంచి వస్తుంది ఈ కాలువ? గోదావరి. బాబా, ఈ వంతుని మీద నుంచి వెళ్ళాలి ఊరికి, ఇంకా అంతే కదా, వేరే మార్గం లేదు కదా. ఇంకా ఇటు వస్తే మటుకు ఇదే. అటు అయితే రైల్వే ట్రాక్ వస్తుంది. ఇటు ఇంకో రోడ్. ఓకే, 3 దారులు ఉన్నాయి. నడవండి. కానీ బాగా కట్టారు, ఇది కొత్తగా కట్టినట్టున్నారు. మంచి బ్యూటిఫుల్గా ఉంది. రీసెంట్గానే ఓపెనింగ్ అయింది. జగన్ ఇక్కడే ఉన్నాడు. జగన్ ఎంతైనా పల్లెటూర్లు అందంగా ఉన్నాయి. ఇటు కూడా వెళ్ళొచ్చా? ఇదేంటో మరి, ఇదేదో ఆలయంలో రామాలయం అంటారు. కృష్ణుడు ఆలయం. ఇది కృష్ణుడు సంథింగ్. ఇది ఆలయం మొత్తం.
ఇటు వెళ్ళిపోవచ్చు మనం. వచ్చేసింది మన ఇల్లు. సో ఈ విధంగా చిలకపాడు విలేజ్ అనేటువంటిది అందాలు అసలు వర్ణింప చేయలేనటువంటివి. చక్కగా ఉంది. మీకు కూడా ఇది నచ్చి ఉంటుందని మేము అనుకుంటున్నాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ అండ్ వీడియోస్ ఫ్యూచర్లో వస్తాయి. అంతవరకు సెలవు.